ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్లలో నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం లేదని విద్యుత్ శాఖకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్లి చెల్లించాలని జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఏడీఈ ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంగారెడ్డిగూడెం డిఈ కార్యాలయంలో గాని, పెరంపేట రోడ్లోని పర్రెడ్డిగూడెం సబ్ స్టేషన్ లో గాని చెల్లించవచ్చని తెలిపారు. సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రం ద్వారా కూడా చెల్లించవచ్చని స్పష్టం చేశారు. ప్రజలు విద్యుత్ శాఖ వెబ్సైట్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఏపీపీడీసీఎల్ మా యొక్క హెడ్ ఆఫీస్ వారి యొక్క ఆదేశాల మేరకు ఆన్లైన్ లో కరెంటు బిల్లులు చెల్లించేటప్పుడు ఇప్పుడు పే చేసే పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే మొదలగు యూపీఐ యాప్స్ లో ఈపీడీసీఎల్ పేరు కనిపించదు కావున మా యొక్క కంపెనీ వెబ్సైట్ అయినటువంటి www.apestingpower.com సైట్ నుంచి గానీ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏపీఈపీడీసీఎల్ యాప్ ను గానీ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క 16 డిజిట్ 16 అంకెల సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ మోడ్ లోకి వెళ్తే మీ యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం మొదలగు వాటిలో కూడా ఇది లింక్ కనెక్ట్ అవుతుంది. తద్వారా మీ పేమెంట్ ఆన్లైన్ లో మీ సర్వీస్ నెంబర్ కి జమ అవుతుంది. కాబట్టి ఇక నుంచి మీరు వినియోగదారులు రకరకాలైన విద్యుత్ బిల్లులు అంటే డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఏ విధమైన కరెంట్ బిల్ అయినా సరే మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు జరిపినట్లయితే మీకు పేమెంట్ సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మీరు సంస్థ వెబ్సైట్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏపీఈపీడీసీఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క సర్వీస్ నెంబర్ 16 అంకెలు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇంకా పేమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు పేమెంట్ చేయవలసిందిగా మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆదేశాల మేరకు మీరందరూ కూడా ఈ విధంగా మీరు పేమెంట్ చేయవలసిందిగా నేను జంగారెడ్డిగూడెం వినియోగదారుని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా ఆన్లైన్ పేమెంట్లే కాకుండా ఇంకా మనకి అందుబాటులో మీ సేవలో గానీ అలాగే విద్యుత్ కార్యాలయం అయినటువంటి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసు డివిజన్ ఆఫీస్ లో మెట్ట మీద అసరాపేట రోడ్డు బైపాస్ లో ఉన్నటువంటి విద్యుత్ రెవెన్యూ ఆఫీస్ వద్ద గానీ కౌంటర్ లో గానీ మీరు చెల్లించవచ్చు. అలాగే పర్రెడ్డిగూడెం సబ్ స్టేషన్ లో గల ఈపీడీసీఎల్ రాజీవ్ కాల్ సెంటర్ ఆపరేటర్ ఉంది. అక్కడ కూడా మీరు పేమెంట్స్ కట్టచ్చు. ఆ విధంగా కాకపోతే ఈ వెబ్సైట్ ద్వారా యాప్ ద్వారా చెల్లించవచ్చు. కాబట్టి సకాలంలో వినియోగదారులందరూ కూడా వారి యొక్క కరెంటు బిల్లులు చెల్లించి సహకరించవలసిందిగా కోరుతున్నాను.